మహాశివునికి 108 అభిషేక ద్రవ్యములు భోగభాగ్యములకు, అపార ధనప్రాప్తికి, సౌభాగ్య ప్రాప్తికి, దుష్టపీడా నివారణకు, సర్వ సౌఖ్యములకు, కోరిన కోర్కెలు తీర్చడానికి వేటితో అభిషేకం జరిగితే మంచి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. పాలతో అభిషేకం చేసిన సర్వ సౌఖ్యములు లభించును. తేనెతో అభిషేకం చేసిన కుబేరుని అనుగ్రహము, తేజోవృద్ధి కలుగును. పెరుగుతో అభిషేకం చేసిన ఆరోగ్యం, బలం లభించును. నెయ్యితో అభిషేకం చేసిన ఐశ్వర్య ప్రాప్తి లభించును. చక్కెరతో అభిషేకం చేసిన దుఃఖనాశనం జరుగును. నల్ల ద్రాక్షరసంతో అభిషేకం చేసిన కార్యసిద్ధి, ధనప్రాప్తి కలుగుతుంది. బొప్పాయి రసంతో అభిషేకం చేసిన దురదృష్ట నివారణము, ఆపిల్ రసంతో అభిషేకం చేసిన దుర్భర దారిద్ర్య నివారణం జరుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేసిన ధనప్రాప్తి, సర్వసుఖ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పండ్లతో శివునికి అభిషేకం చేసిన దీర్ఘవ్యాధి నివారణం అవుతుంది. దానిమ్మ రసంతో అభిషేకం చేసిన కార్య విజయం కలుగుతుంది. అనాస పండ్ల రసంతో అభిషేకం చేసిన అద్వైత బుద్ధి కలుగుతుంది. కమలా రసంతో అభిషేకం చేసిన సర్వదుఃఖ నివారణ కలుగుతుంది, శాంతి కలుగుతుంది. నిమ్మరసంతో అభిషేకం చేసిన జీర్ణవృద్ధి మెరుగుపడుతుంది. జామరసంతో అభిషేకం చేసిన మనోవికాసం కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో మహాశివునికి అభిషేకం చేసిన వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. వెన్నతో అభిషేకం చేసిన మనోవికాసం కలుగుతుంది. తమలపాకుల నీరుతో అభిషేకం చేసిన అశాంతి నివారణ జరుగుతుంది. నిమ్మ ఆకుల నీరుతో అభిషేకం చేసిన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నిర్గుండి అనగా వావిలాకుల నీరుతో అభిషేకం చేసిన రోగ నివారణం జరుగుతుంది. ఉసిరిక ఆకులు నీరుతో అభిషేకం చేసిన పాపకర్మ నాశనం జరుగుతుంది. అవిసె నూనెతో అభిషేకం చేసిన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వేప నూనెతో అభిషేకం చేసిన మనశ్శాంతి కలుగుతుంది. కొబ్బరి నూనెతో అభిషేకం చేసిన కలహ నివారణ జరుగుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేసిన శత్రు భయము, అపమృత్యు భయము నాశనం అవుతాయి. అష్టమూలికా తైలముతో అభిషేకం చేసిన గృహశాంతి కలుగుతుంది. ఆవ నూనెతో అభిషేకం చేసిన శత్రునాశనం కలుగుతుంది. బాదం నూనెతో అభిషేకం చేసిన గ్రహశాంతి కలుగుతుంది. ఆలివ్ నూనెతో అభిషేకం చేసిన సర్వత్రా శాంతి కలుగుతుంది. పిప్ప నూనెతో అభిషేకం చేసిన భోగభాగ్యాలు కలుగుతాయి. కుంకుమతో అభిషేకం చేసిన అపార ధనప్రాప్తి కలుగుతుంది. పసుపుతో అభిషేకం చేసిన సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. ఎర్రచందనంతో అభిషేకం చేసిన శరీర రుగ్మత నివారణ అవుతుంది. కస్తూరికా జలంతో అభిషేకం చేసిన చక్రవర్తి యోగం కలుగుతుంది. మామిడి ఆకుల నీరుతో అభిషేకం చేసిన దుర్గుణం నాశనం అవుతుంది. నేరేడు పండ్లతో అభిషేకం చేసిన దుర్గుణ నాశనం జరుగుతుంది. మర్రి ఆకులతో అభిషేకం చేసిన దుర్గుణ నాశనం జరుగుతుంది. అతి ఆకుల నీరుతో అభిషేకం చేసిన దుర్గుణం నాశనం అవుతుంది. అటుకుల నీరుతో అభిషేకం చేసిన విఘ్న నివారణం జరుగుతుంది. వరి పేలాల నీరుతో అభిషేకం చేసిన విఘ్న నివారణం జరుగుతుంది. రాగిపిండి నీరుతో అభిషేకం చేసిన శ్రమ నివారణ అవుతుంది. తెల్ల ఆవాల నీరుతో అభిషేకం చేసిన అనంత ప్రాప్తి కలుగుతుంది. గోధుమ పిండి నీరుతో అభిషేకం చేసిన సూర్య అనుగ్రహం కలుగుతుంది. బియ్యపు పిండి నీరుతో అభిషేకం చేసిన చంద్రానుగ్రహం కలుగుతుంది. కంది పిండితో అభిషేకం చేసిన కుజ అనుగ్రహం కలుగుతుంది. పెసరపిండితో అభిషేకం చేసిన బుధ అనుగ్రహం కలుగుతుంది. శనగపిండితో అభిషేకం చేసిన గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలసంద పిండితో అభిషేకం చేసిన శుక్ర అనుగ్రహం లభిస్తుంది. మినపపిండితో అభిషేకం చేసిన రాహు అనుగ్రహం లభిస్తుంది. ఉలవ పిండితో అభిషేకం చేసిన కేతు అనుగ్రహం లభిస్తుంది. డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేసిన జ్ఞానప్రాప్తి కలుగుతుంది. బాదం, ఎండు ద్రాక్ష, అక్రూట్, అంజీర్, ఖర్జూరాలతో అభిషేకం చేసిన శత్రుహాని కలుగుతుంది. నవరత్నాలతో అభిషేకం చేసిన సువర్ణ, ధన, కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది. జాపత్రి పొడి నీరుతో అభిషేకం చేసిన సర్వ ఆశీర్వాద ఫలితం కలుగుతుంది. కరక్కాయతో అభిషేకం చేసిన దుష్టపీడ నివారణం జరుగుతుంది. ఉసిరిక పప్పు పొడితో అభిషేకం చేసిన దుష్టపీడ నివారణం జరుగుతుంది. సొంటి పొడితో అభిషేకం చేసిన దుష్టపీడ నివారణం జరుగుతుంది. కుంకుమ పువ్వు పొడితో అభిషేకం చేసిన సంతృప్తి కలుగుతుంది. మోదుగ పువ్వుతో అభిషేకం చేసిన రెల్లు పువ్వుతో అభిషేకం చేసిన సర్వత్రా శుభం కలుగుతుంది. లవంగ పొడి నీరుతో అభిషేకం చేసిన చిత్తశుద్ధి కలుగుతుంది. యాలకుల పొడితో అభిషేకం చేసిన వివేక ప్రాప్తి కలుగుతుంది. సంపంగి పుష్పముతో అభిషేకం చేసిన సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. మల్లె పుష్పముతో అభిషేకం చేసిన సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. తెల్ల గన్నేరు పుష్పంతో అభిషేకం చేసినా కూడా సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. నందివర్ధన పుష్పంతో అభిషేకం చేసిన సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. విరజాజి పువ్వుతో అభిషేకం చేసిన సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. తామర పుష్పంతో అభిషేకం చేసిన సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. మందార పుష్పముతో అభిషేకం చేసిన సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. కాకడాల పుష్పముతో అభిషేకం చేసిన సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. పిప్ప
పువ్వుతో అభిషేకం చేసిన సిరి సంపదల ప్రాప్తి కలుగుతుంది. గులాబీ పూలతో అభిషేకం చేసిన భోగభాగ్యాలు కలుగుతాయి. తుమ్మి పూలతో అభిషేకం చేసిన భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఎర్ర గన్నేరు పూలతో అభిషేకం చేసిన శత్రు సంహారం జరుగుతుంది. చామంతి పూలతో అభిషేకం చేసిన సుగుణ సంపత్తి ప్రాప్తి కలుగుతుంది. కనకాంబరముతో అభిషేకం చేసిన సుగుణ సంపత్తి ప్రాప్తి కలుగుతుంది. అవిసె పూలతో అభిషేకం చేసిన కీర్తి లభిస్తుంది. కలువ పూలతో అభిషేకం చేసిన బల పరాక్రమములు లభిస్తాయి. కొబ్బరికాయ నీటితో అభిషేకం చేసిన సర్వ సంపద వృద్ధి చెందుతుంది. నారికేళోదంతో అభిషేకం చేసిన సర్వారిష్ట నివారణము సర్వ సంపద ప్రాప్తి కలుగుతాయి. రుద్రాక్షోదకముతో అభిషేకం చేసిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. బంగారంతో అభిషేకం చేసిన ధనప్రాప్తి దరిద్ర నాశనం జరుగుతాయి. రాగి నాణములతో అభిషేకం చేసిన ధనప్రాప్తి దరిద్ర నాశనం జరుగుతుంది. వెండి నాణములతో అభిషేకం చేసిన ధనప్రాప్తి కలుగుతుంది. దారిద్ర నాశనం జరుగుతుంది. బిల్వ పత్రోదకముతో అభిషేకం చేసిన దీర్ఘాయుషు కలుగుతుంది. విభూతితో అభిషేకం చేసిన శివానుగ్రహము పుణ్యము ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. జాజికాయ పొడి నీరుతో అభిషేకం చేసిన పాపక్షయం జరుగుతుంది. నదీ జలంతో అభిషేకం చేసిన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సముద్ర జలంతో అభిషేకం చేసిన పాపకర్మ నివారణం జరుగుతుంది. నల్ల గులాబీ పువ్వుతో అభిషేకం చేసిన దేవి కటాక్షం కలుగుతుంది. గరికతో అభిషేకం చేసిన వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. నాగమల్ల పువ్వులతో అభిషేకం చేసిన సర్పదోష నివారణము సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము కలుగుతుంది. అరటిపండ్ల రసంతో అభిషేకం చేసిన మనశ్శాంతి కలుగుతుంది. తెల్ల జిల్లేడు పుష్పములతో అభిషేకం చేసిన శౌర్యము సిరి సంపదలు కలుగుతాయి. నవరత్నోదకంతో అభిషేకం చేసిన గోగృహ ధన వ్యాప్తి కలుగుతుంది. దుర్వాచలంతో అభిషేకం చేసిన స్థిర సంపద ప్రాప్తి కలుగుతుంది. పన్నీరు అనే పుష్పోదకంతో అభిషేకం చేసిన భూలాభం కలుగుతుంది. ఈ విధంగా మహాశివునికి 108 ద్రవ్యాలతో అభిషేకం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.